Hello machas, welcome to part 36 of మన జావా డిఎస్ఎస్ సిరీస్. కంగ్రాచులేషన్స్, పార్ట్ 36 దాకా ఇంత కన్సిస్టెన్సీ తోటి రీచ్ అయినందుకు. సో ఇదే కన్సిస్టెన్సీ తోటి పార్ట్ 36 కూడా ఫినిష్ చేసేద్దాం. ఇప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో చలో వెళ్ళిపోదాం ప్రాబ్లమ్కి. అండ్ ఒకటి గుర్తుంచుకో మచ్చా, నువ్వు ఈ సిరీస్ చూసేది నేను ఇచ్చే ప్రాబ్లమ్ నువ్వు డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి కాదు. నీకు నేను ఇచ్చే ప్రాబ్లం ఎమ్మటే సాల్వ్ చేయగలిగితే దానికి అర్థం వన్ థింగ్, నువ్వు డెవలప్ అవుతున్నావు, దట్స్ ఫైన్. బట్ దానివల్ల నీకు పెద్ద యూజ్ ఏం లేదు. నేను ఇయ్యంగానే నువ్వు డైరెక్ట్ సాల్వ్ చేయగలిగితే నువ్వు ఈ వీడియో చూడడం వల్ల పెద్ద గేమ్ నేర్చుకోలే. బట్ యా, కొన్నిసార్లు నీ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది, దట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ డైరెక్ట్ వచ్చేసింది అనుకో నువ్వు ప్రాబ్లం చూడంగానే, దానివల్ల నువ్వేం నేర్చుకోవట్లేదు. నువ్వు నా వీడియోస్ చూసేది ఎందుకు? నువ్వు నా వీడియోస్ చూసేది నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి కాదు, నువ్వు నా వీడియోస్ చూసేది నేర్చుకోవడానికి. సో నీకు రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. సో ఇట్లా మెల్లమెల్లగా లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకుందాం. సో ఇప్పుడు పార్ట్ 36 దగ్గర ఉన్నాం కదా. పార్ట్ 1కి పార్ట్ 36కి ఎంత తేడా ఉంది? పార్ట్ 1లో నువ్వు ఎట్లునో, పార్ట్ 36లో నువ్వు ఎట్లునో ఒకసారి చూసుకోవచ్చా. చాలా ఇంప్రూవ్ అయి ఉంటావు. సో ఆ ఇంప్రూవ్మెంట్ కోసమే మనం వర్క్ చేస్తున్నాం. సో పార్ట్ 36 కాస్త 100 అట్లా వెళ్ళేసరికి వేరే లెవెల్ అయిపోతాం అనమాట. ఇప్పటికే మస్తున్నాం కదా. సో అట్లా మెల్లమెల్లగా ఇంకా చాలా మంచిగా అయిపోతాం. అండ్ నా కోసం ఒక చిన్న హెల్ప్ మచాస్, ఇక్కడనే వీడియోకి లైక్ చేశాక ఒకటి ఏంటి అంటే, మన జావా డిఎస్ఎస్ సిరీస్ పార్ట్ 1 ఉంది కదా, ఆ పార్ట్ 1 కామెంట్ సెక్షన్కి వెళ్ళి ఒకసారి చెప్పండి మచా, నేను పార్ట్ 36లో ఉన్నా, బాగుంది కోర్స్, మీ టైం వర్త్ ఇట్, సో వెళ్ళి ఒకసారి ట్రై చేయండి అని మీరు అక్కడ చెప్పండి. దట్స్ ద ఓన్లీ హెల్ప్ యూ కెన్ డూ ఫర్ మీ. లైక్ నేను మీకు వాల్యూ ప్రొవైడ్ చేస్తున్నా అనిపిస్తే ఒక్కటి వెళ్ళి ఇప్పుడే మన ఫస్ట్ డిఎస్ఎస్ సిరీస్లో ఉన్న వీడియోని లైక్ చేసి డిఎస్ఏ పార్ట్ 1 గురించి నేను చెప్తున్నా. అండ్ దాంట్లో కామెంట్ చేయండి మచ్చా, మీకు మీరు 36 వీడియోస్ దాకా చూసారు అండ్ మీకు ఈ 36 వీడియోస్ ఎలా అనిపించాయో చెప్పండి. లైక్ నేను 36 వీడియోలో ఉన్నా అండ్ ఈ కోర్స్ ఇస్ వెరీ ఎక్సలెంట్, ఆర్ ఈ కోర్స్ బాగుంది, ఆర్ ఈ కోర్స్ చెత్త ఉంది, ఏదో అట్లా కామెంట్ చేసేసేయండి వెళ్ళి, మీకు ఏమనిపిస్తుందో ఈ కోర్స్ మీద. కోడింగ్ చాలా ఈజీ, బికాస్ ఫస్ట్ పార్ట్లో వచ్చే వాళ్ళు అక్కడ కామెంట్ సెక్షన్కి వెళ్ళి చూస్తారు. సో వాళ్ళకి మీ వల్ల చాలా మోటివేషన్ కలుగుతుంది, మీ వల్ల ఒకరు కోడింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మచ్చా. సో నా కోసం అది ఒక్కటి చేయండి, వెళ్ళి పార్ట్ 1కి వెళ్ళి మీరు కామెంట్ చేయండి అక్కడ మీకు ఈ కోర్స్ ఎట్లా అనిపిస్తుంది అని. అస్సలు మర్చిపోకండి. అండ్ తర్వాతనే వీడియోని ప్లే చేయండి. సో వెల్కమ్ బ్యాక్ మచస్, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్ మీరు వెళ్ళి కామెంట్ చేశారని. ఐ బిలీవ్ యూ. సో చలో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం వేరియబుల్ సైజ్ స్లైడింగ్ విండో మీద. సో ప్రాబ్లం వచ్చేసి లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అనమాట. వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాబ్లం ఓపెన్ చేసేసేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో ఇక్కడనే వీడియో ఆపేసి మనం 20 minutes టాప్ వాచ్ పెట్టుకో ఫోన్లో, ఆ 20 minutes ట్రై చేయమచ్చా ఈ ప్రాబ్లమ్ నువ్వు సాల్వ్ చేయగలుగుతావా లేదా అని. అండ్ 20 minutesలో ప్రాబ్లం రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ వెళ్ళి ట్రై చేయి, పక్కా ట్రై చేయి, అసలు ట్రై చేయకుండా సొల్యూషన్ చూడకు. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ మచాస్, మీరు ట్రై చేశారని నేను బిలీవ్ చేస్తున్నా. కాకపోతే ఏంటి అంటే ఈ ప్రాబ్లం అన్ని ప్రాబ్లమ్స్ లాగా కాకుండా కొంచెం అంత స్టాండర్డ్ కాదు, కొంచెం ఆలోచించాలన్నమాట. అన్ని ప్రాబ్లమ్స్ ఇంతకుముందు మనం చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లా లైన్గా స్టాండర్డ్గా ఉండే, లైక్ ఒకటే లాజిక్ కొంచెం చేంజ్ చేసినాం. ఇది కూడా అంతే, ఆల్మోస్ట్ అంతే, కొంచెం చేంజ్ చేస్తాం ఇంకా. సో కొంతమందికి వచ్చిండొచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసింది మచ్చా అని పేజ్ చేయాలి, ఆల్వేస్ వెయిట్ ఫర్ దట్. సో చలో చూసేద్దామా ఈ క్వశ్చన్ ఏంటి, సొల్యూషన్ ఎట్లా వేయాలి అని. సో గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్, ఒక స్ట్రింగ్ ఎస్ ఉంది మన దగ్గర. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో బేసికల్గా ఏం చేయమన్నాడు అంటే, మనం ఒక సబ్ స్ట్రింగ్ కనిపెట్టాలి వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అంట. అంటే ఆ సబ్ స్ట్రింగ్లో డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉండొద్దు, అంటే అసలు క్యారెక్టర్స్ రిపీట్ అవ్వద్దు, ఒక క్యారెక్టర్ ఒకటేసారి ఉండాలన్నమాట. సో అది బేసికల్గా క్వశ్చన్. మనం అట్లా లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అని వాడికి చెప్పాలి, అంతే కదా. సో ఇందులో ఏంటి ABCA ఉంది కదా. సో ఇందులో నువ్వు ఏదో ఒక సబ్ స్ట్రింగ్ తీసుకో, ఆ సబ్ స్ట్రింగ్లో క్యారెక్టర్స్ రిపీట్ అవ్వకుండా ఉండాలి. సో సపోజ్ నేను BBC తీసుకున్నా అనుకో, ఈ సబ్ స్ట్రింగ్ తీసుకున్నా CBB, దాంట్లో రిపీట్ అవుతున్నాయి, సో అది ఇచ్చుకోం. సపోజ్ BC తీసుకుంటే రిపీట్ కావట్లేదు, ఓకే, దీని లెంత్ 2, అట్లా అన్ని సబ్ స్ట్రింగ్స్ లెంత్ చూడు. సో అట్లా చూస్తా ఉంటే లాస్ట్కి ABC సబ్ స్ట్రింగ్ యొక్క లెంత్ చూస్తాం అనమాట. సో ఈ ABC సబ్ స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత? ABC సబ్ స్ట్రింగ్ యొక్క లెంత్ వచ్చేసి 3. సో అందుకే దానికంటే పెద్ద నీకు సబ్ స్ట్రింగ్ దొరకదు వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. సో అందుకు ABC ఆన్సర్ 3 వచ్చింది. అయితే ఇప్పుడు నీకు ఒక టాస్క్ ఇస్తున్నాం, ఏదో హోంవర్క్ అనుకో. స్లైడింగ్ విండో అప్రోచ్ కాకుండా, అది కూడా చేద్దాం, బట్ స్లైడింగ్ విండో అప్రోచ్ కాకుండా బ్రూట్ ఫోర్స్ తోటి, అంటే 2-3 ఫర్ లూప్లు రాస్తాం కదా, అట్లా రాసి అన్ని సబ్ స్ట్రింగ్స్ తీసుకొని దీనికి సొల్యూషన్ రాయడానికి ట్రై చేయి. ఓకే, మనం ఆల్రెడీ సబ్ స్ట్రింగ్స్ ఎట్లా చేస్తాం అంతా తెలుసు కదా. సో వెళ్ళి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమచ్చా నీ ఆన్సర్. సో అది ఏంటి అంటే, మనం సబ్ స్ట్రింగ్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి అన్ని సబ్ స్ట్రింగ్స్ చూస్తాం.
దీంట్లో ఇది రిపీటింగ్గా కాదా, రిపీటింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని చూసి ఏవైతే లేవో లేని వాటిలో మ్యాక్సిమం లెంత్ ఎంత ఉందో చూస్తాం. సో అట్లా చూసి ఆన్సర్ని రిటర్న్ చేస్తాం. సో ఆ కోడ్ నేనేం ఎక్స్ప్లెయిన్ చెయ్యా, బికాస్ మీరు ఇక్కడ దాకా వచ్చారు. డే 37 దాకా 36 దాకా వచ్చారంటే మీరు పక్కా ఈ మాత్రం అయితే చేయగలుగుతారు. బికాస్ ఆల్రెడీ మనం చేసాం, ఫుల్ ప్రాబ్లమ్స్ చేసినాం, ఫుల్ సబ్స్ట్రింగ్ ప్రాబ్లమ్ చేసినాం. అండ్ మన ఈ సిరీస్ స్టార్టింగ్లోనే సబ్స్ట్రింగ్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామో కూడా చూసినాం. సో ఇన్ కేస్ ఒకసారి మర్చిపోయింటే వెళ్ళి ఒకసారి రికాల్ చేసుకో సబ్స్ట్రింగ్స్ని మనం ఎట్లా క్రియేట్ చేస్తామని మన ఈ స్లైడింగ్ విండో సిరీస్ స్టార్టింగ్లోనే చూసాం. సో చలో లెట్స్ గో. సో మనం ఏం చేస్తాము అంటే ఏం చేయగలుగుతాం మచ్చా దీనికి స్లైడింగ్ విండో అప్రోచ్ తోటి. సో ఆలోచించి మనం జనరల్గా స్లైడింగ్ విండోలో ఏం చేస్తాం, సో అది వ్యాలిడ్ అయ్యింది. సో ఫస్ట్ అయితే నార్మల్గా ఏదో టెంప్ అని అప్డేట్ చేస్తాం. ఆ టెంప్ ఎందుకు అప్డేట్ చేస్తామంటే ఆర్ని ప్రతిసారి ముందరికి జరుపుతూ ఉంటాం. సో ఆర్ ముందరికి వెళ్తూ ఉంటుంది. ఆర్ ముందరికి వెళ్ళినాక ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎల్ని ముందరికి జరుపుతాం. ఎందుకు అంటే ఈ ఆర్కి ఎల్కి మధ్యలో ఉండే సబ్ అరే ఆర్ సబ్ స్ట్రింగ్ వ్యాలిడ్ ఉండాలి ఎప్పుడైనా. అది ఒక వ్యాలిడ్ సబ్ స్ట్రింగ్ అయి ఉండాలి. దానికోసం ఎల్ని ముందరికి జరుపుతాం వ్యాలిడ్ అయినంత వరకు. అండ్ అది వ్యాలిడా కాదా అని తెలుసుకోవడానికి పైన టెంప్ని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. ఇందులో టెంప్ని డిక్రిమెంట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేయగలుగుతాం, అది వ్యాలిడా కాదా అని ఎట్లా తెలుస్తుంది. సో మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ వ్యాలిడా కాదా అని మనం ఎట్లా చెప్పగలుగుతాం. మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్ వ్యాలిడా కాదని మనం ఎట్లా చెప్పగలుగుతాం. సో ఇక్కడ వ్యాలిడ్ అంటే ఏంటి క్వశ్చన్కి, లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్, అంటే మన స్ట్రింగ్లో క్యారెక్టర్స్ రిపీట్ అవ్వద్దు. సో హ్యాష్ సెట్ గుర్తుందా మచ్చా, హ్యాష్ సెట్. సో హ్యాష్ సెట్ ఒకసారి చూద్దామా ఇన్ కేస్ మర్చిపోయి అంటే. సో హ్యాష్ సెట్లో ఏంటి, డూప్లికేట్ క్యారెక్టర్స్ స్టోర్ చేయగలుగుతామా, చేయలేం కదా మచ్చా. ఎందుకు అంటే హ్యాష్ సెట్ యొక్క ప్రాపర్టీ అది, ఓన్లీ యూనిక్ క్యారెక్టర్స్ మాత్రమే స్టోర్ చేయగలుగుతాం అనమాట. సో అంతేకాకుండా హ్యాష్ సెట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, హ్యాష్ సెట్లో ఎలిమెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి హ్యాష్ సెట్ డాట్ హెచ్ఎస్ అనుకో హ్యాష్ సెట్ పేరు. డాట్ కంటెంట్స్కి టైం కాంప్లెక్సిటీ ఎంత, O(1). సో హ్యాష్ సెట్ క్యారెక్టర్, బికాస్ మనం క్యారెక్టర్ని కదా, సో 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 యా మనం క్యారెక్టర్స్ని కదా హ్యాష్ సెట్లో స్టోర్ చేసుకునేది. దాని తర్వాత న్యూ హ్యాష్ సెట్ అన్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో హ్యాష్ సెట్ క్యారెక్టర్ హెచ్ఎస్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్ అనేసినాం. దీని తర్వాత ఏమవుతుంది అంటే ఈ హ్యాష్ సెట్లో మనకు కావాల్సినట్టు ఏమన్నా వేరియబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు, ఈ క్యారెక్టర్స్ని యాడ్ చేయొచ్చు, ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా లేవా అని చెప్పొచ్చు. సో hs.add నేను ఒక క్యారెక్టర్ ఏని యాడ్ చేస్తున్నా, తర్వాత hs.add బీని యాడ్ చేస్తున్నా. సో బీ క్యారెక్టర్ని యాడ్ చేసిన. ఇప్పుడు నేను దాన్ని ప్రింట్ చేసి చూడొచ్చు అనమాట, system.out.println hs అని చూడొచ్చు. సో ఇది రన్ చేసి చూస్తే మనకి హెచ్ఎస్లో ఏమున్నాయి వస్తున్నాయి కదా. అండ్ హెచ్ఎస్లో ఇంపోర్ట్ java.util.star రన్ లీడ్ కోడ్లో మనం ఇది ఇంపోర్ట్ చేయం, ఎందుకో తెలుసా, వాళ్ళే మన కోసం ఇంపోర్ట్ చేసి పెట్టేస్తారు అనమాట. సో అందుకే మనం ఇంపోర్ట్ చేయం. సో ఏబీ ప్రింట్ అనే. సో ఇప్పుడు నేను హ్యాష్ సెట్లో డాట్ కంటెంట్స్ ఏ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే హ్యాష్ సెట్ డాట్ కంటెంట్స్ ఏ అన్నా అనుకో, అప్పుడు హ్యాష్ సెట్లో ఏ ఉందా లేదా అని అది డైరెక్ట్ O(1) టైంలో చెప్తుంది, ట్రూ అన్నది, ఎందుకంటే హ్యాష్ సెట్లో ఏ ఉంది కాబట్టి. సో ఇది O(1) టైం అంటే ఇట్లా అనగానే చెప్పేస్తుంది. అదే ఒక అరేలోకి ఎలిమెంట్ ఉందా లేదా అని కనుక్కోవడానికి మనకి O(n) టైం పడుతుంది. ఫర్ లూప్ రాసి ఈక్వల్ అవుతుందా అని చూస్తాం. సో దానికోసం మనకి O(n) టైం పడుతుంది. హ్యాష్ సెట్లో O(1) టైం పడుతుంది హ్యాషింగ్ కాన్సెప్ట్ యూజ్ చేసి. సో ఇది ఓకే కదా ఇప్పుడైతే. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని హ్యాష్ సెట్ యూజ్ చేసి సాల్వ్ చేయబోతాం అనమాట. సో ఎట్లా సాల్వ్ చేస్తాము అంటే మనం లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్ అన్నాం కదా. సో మన హ్యాష్ సెట్ ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదామా, సో ఇంకా క్లారిటీ వస్తుంది. సో దీన్ని కాపీ చేసి మన ప్లేగ్రౌండ్లో పేస్ట్ చేసుకుందాం. సో ఇది మన ప్లేగ్రౌండ్ అన్నమాట. సారీ అది కాపీ కాలే అసలు. సో సో లైట్ తీసుకోమచ్చా. సో నేనే రాస్తా. ఏముంది, ఏబిసి బీబీ. సో ఏబిసి ఇది కూడా వదిలే, ఏబిసి బీబీ ఇది మన స్ట్రింగ్. ఓకే, సో ఇది మన స్ట్రింగ్ అనమాట. సో ఇందులో మనం వితౌట్ రిపీటింగ్ లాంగెస్ట్ సబ్ అరే కనిపెట్టాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తాం తెలుసా మచ్చా, ఇనిషియల్గా ఎల్ ఆర్ ఇక్కడ పెడతాం కదా.
సో దాంతో పాటే ఒక హ్యాష్ సెట్ని మెయింటైన్ చేద్దాం. ఓకే, మనం ఒక హ్యాష్ సెట్ని మెయింటైన్ చేద్దాం. సో ఈ హ్యాష్ సెట్ని మెయింటైన్ చేసినప్పుడు ఏం చేద్దాము అంటే ఏ ఫస్ట్ ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆల్రెడీ, సో ఫస్ట్ ఏం చేస్తాము అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నాం కదా ఏ అనేది హ్యాష్ సెట్లు ఉందా లేదా అని చూస్తాం. లేకపోతే హ్యాష్ సెట్లు వేసేస్తాం, అయిపోయింది. దాని తర్వాత బి హ్యాష్ సెట్లు ఉందా లేదా చూస్తాం. లేకపోతే హ్యాష్ సెట్ ఇక్కడ ఆర్ కాస్త ముందరికి జరుగుతుంది కదా, ఇక్కడ నుంచి ఆర్ ముందరికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు హ్యాష్ సెట్లో బి ఉందా లేదా అని చూస్తాం. సో లేకపోతే బి వేసేస్తాం. తర్వాత ఇంకా ముందరికి వస్తుంది, సో ఈడికి వచ్చింది ఆర్. సి ఉందా లేదా చూస్తాం, లేకపోతే వేసేస్తాం. తర్వాత ఆర్ ఇంకా ముందరికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటి, ఏ ఉందా హ్యాష్ సెట్లో ఉంది కదా. సో ఏ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే హ్యాష్ సెట్లో ఇక్కడ ఎల్ దగ్గర ఏ వచ్చినంత షేపు, ఓకే, ఆర్ ఈ హ్యాష్ సెట్లో ఏ లేనంత షేపు, ఓకే, హ్యాష్ సెట్లో నుంచి ఏ పీకేయాలన్నమాట. దానికోసం ఎల్ దగ్గర ఎల్ని ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం కదా, ఎల్ ప్లస్ ప్లస్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఇది అనమాట. ఏబిసిఏ అనేది మన సబ్బరే ఇప్పుడు వ్యాలిడ్ అయిన అంతవరకు ఎల్ని ముందరికి జరుపుతూనే ఉంటాం కదా. సో దానికోసం ఏం చేస్తాము అంటే ఎల్ని ముందరికి జరపడం కోసం, సో హ్యాష్ సెట్ వైల్ ఏ డాట్ వైల్ హెచ్ఎస్లో ఏ లేనంత వరకు. సో దాన్ని ఎట్లా రాయగలుగుతాం, నాట్ హెచ్ఎస్ డాట్ కంటెన్స్ ఆర్ వైల్ హెచ్ఎస్ డాట్ కంటెన్స్ అని. సో హెచ్ఎస్లో ఏ అనే క్యారెక్టర్ ఉన్నంత వరకు ఏం చేస్తాము అంటే హెచ్ఎస్ డాట్ రిమూవ్, ఈ స్ట్రింగ్ పేరు ఎస్ అనుకో, ఎస్ ఆఫ్ ఎల్ దగ్గర ఉన్నది రిమూవ్ చేస్తాం ఎస్ డాట్ క్యారెక్టర్లో. సో ఎస్ ఆఫ్ ఎల్ దగ్గర ఉండే క్యారెక్టర్ని హెచ్ఎస్లో నుంచి తీసేస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఇది ఏ తీసేయంగా ఇక్కడ ఏమవుతుంది, ఏ పోతుంది. సో ఏ పోయింది, బీసీఏ ఉంటుంది, దాంతో ఎల్ ముందరికి జరుగుతుంది. సో ఎల్ ముందరికి జరిగింది, సో ఎల్ ప్లస్ ప్లస్ అవుతుంది ఇక్కడ. సో ఎల్ ముందరికి జరిగింది. ఇప్పుడు హ్యాష్ సెట్లో ఏ ఉందా, లేదు. సో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏనా యాడ్ చేయాలి, ఎందుకంటే ఆర్ఈడికి వచ్చింది కదా. సో మళ్ళీ ఏనా యాడ్ చేస్తాం అనమాట. దాని తర్వాత మళ్ళీ ముందరికి పోతాం. సో మళ్ళీ ముందరికి పోయినప్పుడు బి వస్తుంది. బి ఉందా ఆల్రెడీ హ్యాష్ సెట్లో, బి ఆల్రెడీ హ్యాష్ సెట్లో ఉంది కాబట్టి హెచ్ఎస్లో బి లేనంత వరకు ఎల్లుని ముందరికి జరుపుతాం. సో ఎల్లుని ముందరికి జరపడం అంటే ఎల్లుని ఈ నుంచి తీసి పెడతాం. బి నుంచి తీసేసినాం కాబట్టి హ్యాష్ సెట్ నుంచి బి కూడా తీసేసినాం. సో ఇప్పుడు హ్యాష్ సెట్లో ఏబి ఉంది, ఇప్పుడు బి దగ్గర ఉన్నాం. సో మళ్ళీ బీని యాడ్ చేస్తాం అనమాట. సో తర్వాత మళ్ళీ ముందరికి వస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి మచ్చా. సో మళ్ళీ ఇప్పుడు ఈ బి దగ్గరకు వచ్చినాం కదా, బి ఉందా హ్యాష్ సెట్లో ఉంది. సో ఇప్పుడు బి హ్యాష్ సెట్లో ఉంది కాబట్టి వైల్ హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ బి. సో బి హ్యాష్ సెట్లో ఉన్నంత వరకు ఎల్లుని ముందరికి జరుపుతూనే ఉంటాం. సో ఎల్లుని ఫస్ట్ ఈ నుంచి ఈడికి జరుపుతాం. సో సి దగ్గర నుంచి జరిపినాం కదా, సో సిని తీసేస్తాం. సో తీసేసినాం. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ వైల్ లూప్లో హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ బియా ఉంది, ఇంకా హ్యాష్ సెట్లో బి ఏడికి పోలే. సో ఎల్లుని ఇంకా ముందరికి జరుపుతావు. సో ఎల్లుని ముందరికి ఇంకా జరిపినావు. సో జరిపే ముందు ఏలో ఏ తీసేస్తావు, హ్యాష్ సెట్ నుంచి తీసేసినావు. తర్వాత ఏమైంది, ఇంకా హెచ్ఎస్ డాట్ కంటెంట్స్ బియా ఉంది, ఇంకా బి ఉంది. సో మళ్ళీ ఎల్లుని ఇక్కడ నుంచి ఇక్కడ జరుపుతావు. సో ఎల్ ఈడికి జరిపేసినావు అనమాట. బి నుంచి జరిపినావు కాబట్టి బీని కూడా తీసేస్తావు హ్యాష్ సెట్ నుంచి. ఇప్పుడు హ్యాష్ సెట్లో బి ఉందా, లేదు. సో ఇప్పుడు ఆర్ దగ్గర ఉన్నది హ్యాష్ సెట్లో మళ్ళీ యాడ్ చేస్తావు, మళ్ళీ బి యాడ్ అయింది. సో ఇక్కడ మనం ఎందుకంటే ఈ బి ఉన్నాక సబ్బరే వ్యాలిడ్ సబ్బరే ఏంది, బీకి లెఫ్ట్ సైడ్ ఈ బి ఉంటే ఈ బీని కన్సిడరే చేయలేము కదా, ఒకటే క్యారెక్టర్ ఉండాలి. సో అందుకే ఎల్ఆర్ వీడికి వచ్చేసినాయి అనమాట. సో మన ఎల్ఆర్ ఎప్పుడైనా వ్యాలిడ్ సబ్బరేని మాత్రమే చూసుకుంటే వెళ్తాయి. సో ఇంకొంచెం క్లారిటీ ఎగ్జాంపుల్తో ట్రై చేద్దామా. సో దానికోసం ఏం చేద్దాం మనం, ఏబిసి డి చాలే. సో ఏబిసిడిబి తర్వాత ఈఎఫ్జి ఉందనుకో హెచ్. సో ఇట్లా మన దగ్గర ఒక స్ట్రింగ్ వేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఇనిషియల్గా హ్యాష్ సెట్లో ఎల్ ఈడ్ ఉంటుంది, ఆర్ కూడా ఈడ్ ఉంటుంది. ఓకే, సో ఏ యాడ్ ఉందా హ్యాష్ సెట్లో, లేదు. సో ఏ యాడ్ చేస్తావు. తర్వాత ఆర్ ఒక స్టెప్ ముందరికి వస్తుంది అనమాట. సో ఆర్ ఒక స్టెప్ ముందరికి వస్తుంది. సో ఆర్ ఒక స్టెప్ ముందరికి రాగానే బి ఉందా, లేదు. సో యాడ్ చేసేసాయి. తర్వాత మళ్ళీ ఇంకో స్టెప్ ముందరికి వస్తుంది. సో ఈడికి వచ్చేసరికి ఆర్, సి ఉందా, లేదు, యాడ్ చేయి. తర్వాత ముందరికి ఇంకో ముందరికి వస్తుంది ఆర్. సో ఆర్ ఈడికి వచ్చేస్తుంది. డి ఉందా, లేదు. సో డి యాడ్ చేసేసాయి. తర్వాత ఇంకా ముందరికి వస్తుంది. సో ఇంకా ముందరికి ఏంటి, బి దగ్గరకు వస్తుంది. సో ఈడికి వచ్చింది ఆర్. బి ఉందా హ్యాష్ సెట్లో, ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకా యాడ్ చేయలే హ్యాష్ సెట్లో. ఇప్పుడు ఏం చేస్తాము అంటే వైల్ హ్యాష్ సెట్ డాట్ కంటైన్స్, సో హ్యాష్ సెట్లో బి ఉన్నంత వరకు,
సో బి ఉన్నంత వరకు మనం హ్యాష్ సెట్ డాట్ రిమూవ్ ఈ ఎస్ కదా, ఎస్ ఆఫ్ ఎల్ దగ్గర ఉన్నది రిమూవ్ చేస్తూనే ఉంటాం అనమాట. తర్వాత ఎల్ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఎస్ ఆఫ్ ఎల్ దగ్గర ఉన్నది హ్యాష్ సెట్ నుంచి పీకేస్తూనే ఉంటాం. సో ఎందుకు అంటే, సో ఈ హ్యాష్ సెట్లో ఏముంటుంది అంటే, ఇప్పటిదాకా మన దగ్గర ఉన్న సబ్ అరేలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో హ్యాష్ సెట్లో మెయింటైన్ చేస్తాం. సో ఎల్ని ముందరికి జరుపుతున్నాము అంటే ఎల్ దగ్గర ఉండే ఎలిమెంట్ని తీసేసాలి కదా హ్యాష్ సెట్ నుంచి. సో దానికోసం ఏం చేస్తాం, ఏని తీసేస్తాం, ఎల్ని ముందరికి జరుపుతాం. సో ఎల్ని ముందరికి జరిపినాం, ఏని తీసేసినాం. దాని తర్వాత ఇంకా వైల్ లూప్లో ఇంకా హెచ్ఎస్లో బి ఉందా, ఉంది మాచా బి. సో ఈ బి ఉన్నంత వరకు ఈ బి దాకా మనం ఎల్లుని ముందరికి జరుపుతూనే ఉండాలి. బి పోయిన దాకా జరపాలి, అప్పుడే వ్యాలిడ్ అవుతుంది. బికాస్ ఒక బి వచ్చిందంటే ఇంకో బి ఉండొద్దు అంటే ఆ బి పోయిన దాకా జరపాలి కదా. సో దానికోసం ఏం చేస్తున్నాం, హ్యాష్ సెట్లో బి ఉన్నంత వరకు ఎల్లుని ముందరికి జరుపుతూనే ఉన్నాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, జరపడం వల్ల ఇక్కడ ఉండే ఎల్ కాస్త ఇక్కడ ఉండే ఎల్ కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ డి కాస్త ఇక్కడ నుంచి బి పోయంగానే ఇక్కడ హెచ్ఎస్ డాట్ రిమూవ్ బి అన్నాం కదా. సో దానివల్ల ఇక్కడ బి పోతుంది అనమాట. కాకపోతే మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక బి వచ్చింది కదా మళ్ళీ కొత్తగా ఆర్లో, సో మళ్ళీ బి యాడ్ చేస్తాం అంతే. సో మళ్ళీ బి యాడ్ చేసేసినాం. సో ఇది మన లాజిక్ అనమాట. అండ్ ఇది మనం చాలా వేస్లో సాల్వ్ చేయగలుగుతాం. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్. సో చాలా వేస్ ఉంటాయి సాల్వ్ చేయడానికి. ఏ ప్రాబ్లమ్ అయినా దీంట్లోనే కొంచెం అటు ఇటు లాజిక్ చేంజెస్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. హ్యాష్ సెట్ తీసుకోకుండా ఈ ఎలిమెంట్ మళ్ళీ వచ్చిన దాకా ముందరికి జరపచ్చు కూడా. మనం ఇక్కడ హ్యాష్ సెట్ తీసుకోవాలనుకుంటా కూడా వేయచ్చు, చాలా వేస్లో వేయచ్చు. బట్ ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్ అనమాట. సో అంతే సింపుల్. హ్యాష్ సెట్లో లేకపోతే యాడ్ చేసేసాయి. సో ఇది మనం రాద్దాం, ఆ కోడ్ సింపుల్గా రాసేయచ్చు దీని కోడ్. సో దీనికి మనం హ్యాష్ సెట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తున్నాం. దీన్ని ఎట్లా రాయవచ్చు అంటే, హ్యాష్ మ్యాప్ తోటి సాల్వ్ చేస్తారు కొంతమంది, అట్లా డిఫరెంట్ సాల్వ్ చేస్తారు. బట్ ఇది బెస్ట్ అప్రోచ్ కొంచెం హ్యాష్ సెట్ తోటి యూజ్ చేసి సాల్వ్ చేయడమే. సో అన్నిట్లాగానే మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎల్ ఈక్వల్ టు 0, ఇంట్ ఎన్ ఈక్వల్ టు ఎస్ డాట్ లెంత్. దాని తర్వాత ఇంకేం కావాలి ఇక్కడ మనకి, ఇంకేం చేస్తాం అచాస్, హ్యాష్ సెట్ కావాలి. సో హ్యాష్ సెట్ క్యారెక్టర్ హెచ్ఎస్ ఈక్వల్ టు న్యూ హ్యాష్ సెట్. ఓకే, హ్యాష్ సెట్ కూడా తీసుకున్నాం. ఇంకేంటి అంటే ఆన్సర్ ఆయా, ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. ఓకే, దాని తర్వాత ఫర్ లూప్ స్టార్ట్ చేస్తాం. ఫర్ ఇంట్ ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ ఎస్ ఎన్, ఆర్ ప్లస్ ప్లస్. సో బేసిక్ ఫర్ లూప్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాష్ సెట్లకు మనం ఎలిమెంట్ని ఎప్పుడు యాడ్ చేస్తాం, ఇఫ్ హ్యాష్ సెట్ డాట్, అసలు హ్యాష్ సెట్లో ఎలిమెంట్ లేకపోతే కదా. సో ఇఫ్ నాట్ హ్యాష్ సెట్ డాట్ కంటెంట్స్ ఎస్, మనం ఒక సిహెచ్లో స్టోర్ చేసుకుందాం సింప్లిసిటీ కోసం అంతే. క్యార్ సిహెచ్ ఈక్వల్ టు ఎస్ డాట్ క్యారెట్ ఆర్, అంటే ఆర్ ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని సిహెచ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇఫ్ హెచ్ఎస్లో సిహెచ్ లేదు అనుకో, అప్పుడు మనం హెచ్ఎస్ డాట్ యాడ్ సిహెచ్ చేస్తున్నాం. సో ఈ హ్యాష్ మ్యాప్లో సిహెచ్ అనే క్యారెక్టర్ లేకపోతే మనం యాడ్ చేస్తున్నాం అనమాట అంతే. ఓకే, లేకపోతే యాడ్ చేస్తున్నాం. ఎల్స్ ఇప్పుడు ఇన్ కేస్ ఉంటే, ఆల్రెడీ ఉంది అనుకో ఏం చేస్తాం, సో మన సెకండ్ స్టెప్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. సెకండ్ స్టెప్లో ఎల్ ముందరికి జరుపుతాం కదా, సో ఆ స్టెప్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మన స్టెప్ ఏంటి అంటే, వైల్ హ్యాష్ సెట్ డాట్ కంటైన్స్ సిహెచ్. సో ఇక్కడ ఏమన్నాం, ఇఫ్ నాట్ హెచ్ఎస్ డాట్ కంటైన్స్ సిహెచ్ అంటే సిహెచ్ లేకపోతే యాడ్ చేయి, ఉంటే అది పీకేషన్ దాకా, అది పోయిన దాకా ఎల్లుడి ప్లస్ ప్లస్ చేస్తూనే ఉండాలన్నమాట. సో అది పోయిన దాకా ఎల్లుడి ప్లస్ ప్లస్ చేయాలి అంటే, సో ఇక్కడ నేను ఏం చేస్తా, సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యారెక్టర్ని కూడా నేను ఎల్సిహెచ్ అంటే లెఫ్ట్ సైడ్ యొక్క క్యారెక్టర్ అనమాట. సో అవసరం లేదు చెప్పాలంటే తీసుకోవడానికి, డైరెక్ట్ హెచ్ఎస్ డాట్ రిమూవ్ ఎస్ డాట్ క్యారెట్ ఎల్ అనొచ్చు. సో హెచ్ఎస్ల నుంచి ఆ క్యారెక్టర్లు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తా, ఎల్ ప్లస్ ప్లస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్ని పీకేసిన దాకా ఈ వైల్ లూప్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. హెచ్ఎస్ల నుంచి సిహెచ్ తీసేసిన దాకా, సిహెచ్ లేనంత వరకు, హెచ్ఎస్లో సిహెచ్ ఉన్నంత వరకు ఆర్ తీసేయనంత వరకు ఈ ఎల్ ముందరికి వెళ్తూనే ఉంటుంది అనమాట, తీసేసుకుంటా అక్కడ ఉండే వాల్యూని. లాస్ట్కి ఏం చేస్తాము, హెచ్ఎస్లా నుంచి తీసేసినాం ఇప్పుడు ఎలిమెంట్, కాకపోతే మన సబ్బరేలో ఎలిమెంట్ ఉంది కాబట్టి మళ్ళీ యాడ్ చేయాలి కదా. సో అందుకే హెచ్ఎస్ డాట్ యాడ్ సిహెచ్ అంటున్నాం. సో అంతే మచ్చా, ఈ సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. లాస్ట్ స్టెప్ ఏంటి, ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్, ఇక్కడికి వచ్చేసరికి మనది సబ్బరే వాల్యూ సబ్బరే అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ ఆర్ మైనస్ ఎల్ ప్లస్ 1 కామా ఆన్సర్. దాని తర్వాత ఇక్కడ రిటర్న్ ఆన్సర్ అనేద్దాం. సో రిటర్న్ సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. లెట్స్ సి, శాంపుల్ టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయినాయి.
అండ్ యాక్సెప్టెడ్ మచ్చా. చూసారా కోడ్ ఒకసారి మళ్ళీ చూద్దామా. సో ఇక్కడ బేసికల్గా ఏం చేస్తున్నాము అంటే ఫర్ లూప్లో హ్యాష్ సెట్ డిక్లేర్ చేసినాము. ఒక హ్యాష్ సెట్, మన హ్యాష్ సెట్ ఏం యూజ్ చేస్తుంది అంటే ఇప్పుడు మన ఎల్ఆర్ సబ్ అరే ఉంది కదా, ఈ ఎల్ఆర్ సబ్ అరేలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మన హ్యాష్ సెట్ హెచ్ఎస్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. తర్వాత ఆన్సర్ని ఇనిషియల్గా 0కి డిక్లేర్ చేసుకుంటాం. ఫర్ లూప్ ఆర్ ఈక్వల్ టు 0 టు ఆర్ లెస్ దెన్ ఎన్ దాకా రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు సిహెచ్లోకి ఆర్ దగ్గర ఉండే క్యారెక్టర్ని స్టోర్ చేసుకుంటాం. సో సిహెచ్లో ఆర్ దగ్గర ఉండే క్యారెక్టర్ని స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏం చేసినాం, ఇక్కడ ఇన్ కేస్ మన హ్యాష్ సెట్లో అసలు ఇప్పటిదాకా సిహెచ్ లేదు అనుకో, అప్పుడు హ్యాష్ సెట్లకు సిహెచ్ యాడ్ చేస్తున్నాం, అంతే కదా. ఈ సిహెచ్ ఎప్పుడు యాడ్ చేస్తాం హ్యాష్ సెట్లకి అంటే ఇప్పటిదాకా లేదు అనుకో అప్పుడే యాడ్ చేస్తాం. బికాస్ ఇన్ కేస్ ఉంటే అది నాట్ వ్యాలిడ్ అనమాట. సో నాట్ వ్యాలిడ్ కేసులో ఎల్లుని ముందరికి జరపాలి కదా, అందుకే అక్కడ ఇఫ్ ఎల్స్ రాసినాం. సో ఇది కొంచెం ఆలోచిస్తే వస్తూ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఒక చూసినావు కదా, సో ఇన్ కేస్ ఫ్యూచర్లో నువ్వు ఏమైనా ప్రాబ్లమ్ ట్రై చేస్తూ ఉంటే నీకు ఈ థాట్ రావచ్చు. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ పెట్టి నేను వైల్ లూప్ రాయాలని నీకు ఒక ఐడియా రావచ్చు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ చేస్తూ ఉండి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటే అప్పుడే ఇట్లాంటి ఐడియాస్ వస్తాయి అనమాట. సో అట్లా ఎల్స్ లోపల వైల్ పెట్టినాం. ఈ వైల్ ఏంటి, ఎల్ని ఇంక్రిమెంట్ చేసి ముందరికి తీసుకెళ్తుంది. దాని తర్వాత హెచ్ఎస్ డాట్ యాడ్ సిహెచ్ అంటే ఏంటి, హ్యాష్ సెట్లో సిహెచ్ని యాడ్ చేసిస్తాం. తర్వాత ఆన్సర్ని అప్డేట్ చేస్తాం. ఆర్ఎల్ మన వ్యాలిడ్ కదా, సో ఆర్కి ఎల్కి మధ్య లెంత్ ఎంత ఉందో ఆన్సర్ని అప్డేట్ చేసేస్తాం మచ్చా. ఇంతే మచ్చా, మస్తుంది కదా. సో ఇది కొంచెం టిపికల్గా ఉండొచ్చు, అంతా ఇప్పటిదాకా చూసిన స్టాండర్డ్గా లేకపోవచ్చు. బట్ ఇట్లాంటి వాటిలోనే మన లాజిక్ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నీకు ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి తెలుసా, నువ్వు ఇన్ కేస్ ఇది 20 minutes ట్రై చేసి ఉంటే, పక్కా 20 minutes స్టాప్ వాచ్ పెట్టుకొని నువ్వు ట్రై చేసి ఉంటే అప్పుడే ఇంప్రూవ్ అవుతాయి మచ్చా. నువ్వు నా సొల్యూషన్ ఇప్పుడు డైరెక్ట్ చూసి ఉంటే నీకు అస్సలు ఇంప్రూవ్ కావు. సో అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా నేను చెప్పినప్పుడు 20 minutes ట్రై చేయండి మచ్చా. దాట్ విల్ చేంజ్. ఈ 20 minutes ఉందా, దాట్ విల్ చేంజ్ ద వే యూ సాల్వ్ డిఎస్ఏ. నమ్మండి మచ్చా. నమ్మకపోతే ఎవరైనా అడగండి ట్రై చేసిన వాళ్ళు డైరెక్ట్ సొల్యూషన్స్ చూస్తే వచ్చిందా, ప్రాక్టీస్ చేస్తే స్ట్రగుల్ అయితే వచ్చిందా అని. సో వాళ్ళే చెప్తారు ఎట్లా వచ్చిందో వాళ్ళకి అని. సో అంతే మచ్చా, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి లీడ్ కోడ్ ప్రాబ్లమ్ తోటి కలుద్దాం. సో అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్ మచ్చా.